మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక స్థలం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనంగా మారింది లిక్కర్ స్కామ్ కేసు. దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులకు ఆశ్చర్యపోయే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అనుబంధంగా మరొక షార్ట్ షీట్ కోర్టుకి సబ్మిట్ చేసింది సిట్. చాలా కీలకమైనటువంటి అంశాలు ఆ షార్ట్ షీట్లో పొందుపరిచారు. మొదటి సబ్మిట్ చేసినటువంటి దాంట్లోనే చాలా ముఖ్యమైనటువంటి వారి పాత్ర, ఎవరెవరిని ఎక్కడెక్కడ కలిశారు, దానికి సంబంధించి చాలా క్లియర్గా ఆ డెన్స్ వివరాలు కూడా పొందుపరిచారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ తదితర ప్రాంతాల్లో వీరు మీట్ అయినటువంటి దానికి సంబంధించి ప్రతిదీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అంటారు, అది దాన్ని సబ్మిట్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారంలో కీలకమైనటువంటి వ్యక్తుల పాత్ర, ప్రధానంగా ముగ్గురు చాలా కీలకంగా వ్యవహరించారు. వారితో పాటు మరొక కొంతమంది ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేశారు. ఇక్కడ ప్రధానంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన సన్నిహితులు ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అలాగే భారతీ సిమెంట్స్కి సంబంధించి ఒక డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, ఈ ముగ్గురిది చాలా కీలకమైనటువంటి పాత్ర అని ఇప్పుడు తాజాగా సబ్మిట్ చేసినటువంటి షార్ట్ షీట్లో పొందుపరిచారు. అలాగే ఈ వ్యవహారంలో A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి, ఇప్పుడైతే మనం ముగ్గురు గురించి చెప్పుకున్నాం. ఎవరైతే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, వీళ్ళు అక్యూజ్డ్ లిస్ట్లో 30 తర్వాత లిస్ట్ మరి జాబితా, కానీ కింగ్ పిన్గా వ్యవహరించినటువంటి వారిలో మొదటి వరుసలో ఉన్నారు. ఈ ముగ్గురికి సంబంధించి, అలాగే రాజ్ కసిరెడ్డి, ఈ నలుగురి పాత్రపై, అలాగే ఈ నలుగురికి సంబంధించినటువంటి ఆస్తులపై సిట్టు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి దాదాపుగా వారం రోజులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించింది. రాజ్ కసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇలా అనేక ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు, అలాగే వేరే దేశాల్లో ఉన్నటువంటి బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ అకౌంట్లు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలుగా గుర్తించారు. ఇక ఈ గోవిందప్ప కానీ, అలాగే ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా కోట్లాది రూపాయలు ఆస్తులు సమకూర్చుకున్నారు. 2019 నుంచి 2024 వరకు ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందో ఆ సమయంలో చాలా కీలకమైనటువంటి భూమిక పోషించారు. వాస్తవానికి గోవిందప్ప బాలాజీకి అంతా ఇది లేదు. దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో భారతీ సిమెంట్స్కి సంబంధించి ముఖ్యమైనటువంటి డైరెక్టర్గా ఉన్నారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి ఎవరైతే భారతీరెడ్డి ఉన్నారో ఆమెకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలంతా ఈయన గారు చూసుకుంటారు, గోవిందప్ప. మరి భారతీ సిమెంట్స్కి సంబంధించినటువంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి ఈ లిక్కర్ స్కామ్కి లింక్ ఏంటి అనేది కూడా చాలా కీలకమైనటువంటి వ్యవహారం బయటపడింది. అంటే ఈ కేసులో భారతీరెడ్డిని కూడా త్వరలో నిందితుల జాబితాలో చేర్చనున్నారు. ఖచ్చితంగా ఆమెను కూడా విచారించనున్నారు. ఇప్పటికే ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి అసలైన వారిని వదిలేసింది కూటమి, చిన్న వాళ్ళని పట్టుకుంటున్నారు. తాజాగా మిథున్ రెడ్డి, ఇట్లా ఎంతోమంది కీలకమైనటువంటి వ్యక్తులు సహాయ సహకారాలతో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. దీనికి సంబంధించి దుబాయ్లో, సింగపూర్లో వీరికి ప్రత్యేకమైనటువంటి విలాసవంతమైనటువంటి భవనాల్లో వీరు జీవన విధానం, అంటే లగ్జరీ లైఫ్ అనేది కంటిన్యూ చేశారు. ఇటువంటివి చాలా బయటకు వచ్చాయి. అంటే మొత్తానికి ఈ వ్యవహారంలో కింగ్ పిన్గా, పాత్రధారిగా, సూత్రధారిగా, కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నది ఎవరు అంటే బిగ్ బాస్. బిగ్ బాస్ ఎవరు? వైఎస్ఆర్సీపీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి 12 మంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో
ఆ స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకుని చాలా సూక్ష్మంగా, క్షుణ్ణంగా, సమగ్రంగా విచారణ జరుగుతుంది. అంటే ఎవరెవరికి ఎవరి ద్వారా నగదు రవాణా జరిగింది, సరఫరా అయింది, వచ్చాయి అనేది ఎవరికి కూడా బ్యాంక్ టు బ్యాంక్ కాదు, అంతా లిక్విడ్ క్యాష్. ఎందుకనంటే 2019 నుంచి 2024 వరకు ముందుగానే వీరు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది అసలు లేదు. బార్లలో కానీ వైన్ షాపుల్లో కానీ క్యాష్ ఉంటేనే మందు ఏదైనా సరే ఎక్కడో ఒకటో రెండు చోట్ల మాత్రం బార్లలో అలౌ చేసేవారట. దానికి సంబంధించి కూడా ఇప్పుడు మూలాలు బయట అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ అయితే ప్రతిదీ కూడా ఆధారాలు వస్తాయి. ఎవరు ఎప్పుడు ఏ సమయానికి ఏ అకౌంట్కి ఎంత వెళ్ళింది, ఎంత ట్రాన్స్ఫర్ జరిగింది అనేది వచ్చేస్తుంది. అదే క్యాష్ అయితే ఎవరు ఎప్పుడు ఇచ్చారో ఎక్కడిచ్చారో ఏంటో ఏమీ తెలియదు, ఆధారాలు కూడా ఏమీ ఉండవు. ఇటువంటి సందర్భంలో కోట్లాది రూపాయలు ఎలా చేతులు మారాయి, ఎలా వెళ్ళాయి, దీనికి సంబంధించి ముఖ్యంగా మిథున్ రెడ్డి పాత్ర కూడా చాలా కీలకమైందిగా రెండోసారి ఇచ్చినటువంటి షార్ట్ షీట్లో పొందుపరిచారు. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. ఎందుకనంటే ఎక్కడా కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు, ప్రతి చోట లాక్ అయిపోయి ఉన్నారు. ఎందుకనంటే అంత అవినీతి జరిగింది, అక్రమాలను ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు చెప్పకనే చెబుతున్నారు అధికారులు. ఎందుకనంటే ఒక కీలకమైనటువంటి నాయకుడు, ఒక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. దానికి సంబంధించి ప్రతిదీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ ఎవిడెన్స్ని గ్యాదర్ చేసి పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ అనేది గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. ఆ తదుపరి ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో అది ఏకపక్షంగా తీసుకోవడానికి ఉండదు. క్యాబినెట్లో దాన్ని చర్చించి ఒక తీర్మానం చేసిన తర్వాత, రిజర్వేషన్ పాస్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి మొత్తం నివేదికను గవర్నర్కు పంపిస్తారు. అది జరిగేది ప్రజాప్రతినిధులు అంశానికి సంబంధించి. మరి ఇటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి లిక్కర్ స్కామ్ కేసులో త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారు. ఇక కష్టమే అనేదైతే రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడింది, అవినీతి చేసింది అనేది ఆధారాలతో సహా బయటపడుతున్నాయి. ఎవరు మాట్లాడటానికి అవకాశం లేకుండా దర్యాప్తు చేస్తున్నటువంటి బృందాలు కానీ అధికారులు కానీ దానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ని ప్రజల ముందు ఉంచుతుంది, ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తుంది. ఇలాంటి సందర్భంలో తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వారిని ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి పరామర్శించలా. మరి ఆయన మనసులో ఏముందో తెలియదు. కానీ పార్టీలో కానీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది మాత్రం ఒకటి, అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆ కేసు ఉత్తుత్తి కేసు, ఆ కేసులో ఏమీ నిజం లేదు, వాస్తవం లేదు, మేమేం భయపడాల్సిన అవసరం మాకు లేదు, ఎందుకంటే మేము తప్పు చేయలేదు కనుక. ఇతర కేసుల్లో అరెస్ట్ అయినటువంటి వారిని పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆయనకు అత్యంత సమీపంగా సన్నిహితంగా ఉన్నటువంటి వారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే కనీసం పరామర్శించలా, వారి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళా, ధైర్యం చెప్పలా, మనోనిబ్రాన్ని కలిగజేయడానికి ప్రయత్నం చేయలా. కానీ మరి వల్లభనేని వంశీ, కాకాని గోవర్ధన్ రెడ్డి, నందిగం సురేష్ ఇలా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళటం, పరామర్శించడం, వారి కుటుంబాలని ఇంటికి వెళ్ళటం, వాదార్చడం, ధైర్యం చెప్పడం ఇవన్నీ జరిగాయి. మరి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికైతే త్వరలో చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకునే అవకాశం అయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి లిక్కర్ స్కామ్ కేసులో జరగబోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.